అమరావతిలో పెట్టుబడులకి పదే పదే ఎక్కడ వెళ్ళినా సరే అడుగుతూ వస్తున్నారు చంద్రబాబు గారు. తాజాగా ఆయన కుప్పం టూర్ ముగించుకుని బెంగళూరు నుండి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఇతర రాష్ట్రాలను పారిశ్రామికవేత్తలు కొంతమంది కలిశారు. బెంగళూరులో హెచ్ఏఎల్ విమానాశ్రయంలో కాసేపు ఆగిన టైంలో సెంచరీ గ్రూప్ సంస్థల ఈడీ అశ్వినిపై, ఎండి రవీంద్రపై తదితరులు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు వాళ్ళకి సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా అమరావతిలో పెట్టుబడుల విషయం మీద నిర్ణయం తీసుకుంటామని అశ్వినిపై తెలిపారు. ఈ సందర్భంగానే చంద్రబాబును కర్ణాటక ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ ఏడీజీపీ మువ్వ చంద్రశేఖర్, కర్ణాటక తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెల్లం రమణ తదితరులు కూడా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చారు. మెయిన్ ఏంటయ్యా అంటే సెంచురీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టింది, రాయలసీమలో పెట్టుబడులు పెట్టినట్టుంది. ఫ్యాక్టరీ కడప దగ్గర ఎక్కడో నడుస్తున్నది. అమరావతిలో పెట్టమని చెప్పి చంద్రబాబు అడిగారు. దానికి వాళ్ళు ఓకే అంటున్నారు. అమరావతిలో ఆ సంస్థకు సంబంధించిన కార్యాలయం, అలాగే సంస్థకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వచ్చే అవకాశం ఉంది.